కొమ్మల్ మల్లచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ని. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అధిక నిధులు కేటాయించి బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించి విశ్వబ్రాహ్మణ కుల వృత్తులు కాపాడాలని, అందరికీ సహకార సంఘాల ద్వారా విశ్వబ్రాహ్మణ గ్రూప్ వాళ్లకు లోన్ సౌకర్యం కల్పించి కుల వృత్తులను కాపాడాలని కోరుచున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలో విశ్వబ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యతను కల్పించాలి. శాసనసభలో శాసన మండలిలో మాకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో మాకు కమ్యూనిటీ హాళ్ళు లేవు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ప్రభుత్వం 1 ఎకరం భూమి ఇచ్చి 50 లక్షల రూపాయలు ఇచ్చి కమ్యూనిటీ హాళ్ళు కట్టియాలని రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభాలో 7% మేము ఉన్నాము. మా ట్యాక్సులు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ఇన్ని నిధులు కట్టంగా కూడా మా నిధులు రాకపోవడం మాకు చాలా సిగ్గుచేటు. మాకు కూడా ప్రభుత్వం తక్షణమే సాయం చేసి అన్ని విధాలా ఆదుకోవాలి. మేము కూడా ఓటర్సే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు ఉన్నాం. అన్ని విధాలల్లో ప్రభుత్వానికి సహకారాలు అందిస్తున్నాం. మమ్మల్ని కూడా గుర్తించాలి, అన్ని విధాలా ఆదుకోవాలి. ఇతర కులస్తులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు. మాకు కూడా అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మాది కూడా కళాకాల వృత్తి. ఇతరులకు కేత కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. మమ్మల్ని కూడా గుర్తించి ఈ బడ్జెట్లో పెన్షన్ సౌకర్యం కల్పించాలా. అదేవిధంగా స్వర్ణకారులపై ఒత్తిడి బాగా ఉంది, పోలీస్ వారు ఒత్తిడి. దానికి 272 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయని డీజీపీ గారు చెప్పినారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఆ 272 జీవోను సవరించి స్వర్ణకారుల వృత్తి కాపాడాలా. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలు చాలా వస్తున్నాయి, కుల వృత్తులు నశిస్తున్నాయి. కుల వృత్తులు నశించడం వల్ల ఉపాధి కరువై రోడ్డు బారిన పడతారు. అలాంటి దారిన పడకుండా ప్రభుత్వం నిధులు కేటాయించాలని మేము సంవత్సరాలుగా మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదు. డైనమిక్ యంగ్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మాకు మీ సర్కారు మీరు ఉన్నంత మట్టుకు మా విశ్వబ్రాహ్మణులకు తగినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా యొక్క వృత్తులైనటువంటి వృత్తి పని చేసే వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి. మహిళా సభ్యులకు కూడా వీళ్ళకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి వారికి 0 వడ్డీకి రుణాలు ఇప్పించాలని చెప్పి మనవి చేస్తున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నమస్కారం, నా పేరు స్వప్న, మహిళా జిల్లా అధ్యక్షురాలు. నా తోటి మహిళలందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు హనుమన్లన్న గారికి, మా రాష్ట్ర సెక్రటరీ శ్రీహరి గారికి, మా రాష్ట్ర కోశాధికారి శ్రీనన్న గారికి, మా జిల్లా సెక్రటరీ మాధవి గారికి మరియు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకి నా యొక్క నమస్కారాలు. మా విశ్వకర్మలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలి. అలాగే సపరేట్గా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో అనేక రంగాలలో పనిచేసే వారికి ఎలాంటి గ్యారంటీ లేకుండా సొంత పూచీకత్తుపై వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఇవ్వాలి. అలాగే రాజకీయాలలో వివిధ పార్టీలను కూడా మహిళలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మాకు స్థలం కావాలని ఎలాంటి రాజీ లేని పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర హనుమన్లన్నకు తంగనపల్లి శ్రీనివాస్ గారికి, శంకర్ గారికి, అధ్యక్షురాలైన స్వర్ణకు, మాధవి గారికి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, వచ్చిన అందరికీ, అన్నయ్యలకు అందరికీ నమస్కారాలు. విశ్వబ్రాహ్మణ రాజకీయంలో తగిన ప్రాధాన్యత కల్పించకపో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పదవులు ఇవ్వకపోవడము, వీరబ్రహ్మం గారిది ధూప నైవేద్యం పెట్టడం లేదు. అక్కడ వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ 2,000 బడ్జెట్ 2,000 కోట్ల నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాము. ప్రతి జిల్లా మండలం 2 ఎకరాలు కేటాయించాలని గవర్నమెంట్ కోరుతున్నాను.
మా విశ్వబ్రాహ్మణ్ అందరికీ జై విశ్వబ్రాహ్మణులు. చేపట్టే జిల్లా శాఖ అధ్యక్షులు ఒకరోజు నిరాధ్యక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీహరిచారి గారు, రాష్ట్ర కోశాధికారి తంగలవ శ్రీనివాసారి గారు, జిల్లా అధ్యక్షులు కిషన్చారి గారు, దాంట్లో పాటు ఈ యొక్క విశ్వకర్మ యొక్క కార్పొరేషన్ ఏర్పడేసి వాళ్ళకు 2000 కోట్ల నిధులతోని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా ఓబీసీ మోర్చాలో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్ని కమ్యూనిటీ లాగానే ఒక విశ్వకర్మ జిల్లా కమ్యూనిటీ హాల్ని, అలాగే మండల కేంద్ర కమ్యూనిటీ హాల్ని విశ్వకర్మ ఆధ్వర్యంలో వాళ్ళకు ఏర్పాటు చేసి వాళ్ళకు తగిన ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశ్వబ్రహ్మణకు మీరు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు లగానిచ్చిందో, ఇప్పుడున్న మీరు ముఖ్యమంత్రిగా వాళ్ళ 50 సంవత్సరాలు నిన్న వారందరికీ వాళ్ళు కార్మికులే, వాళ్ళ కార్మికుల జీవనోపాధిలాగా నెలకు 5,000 రూపాయలని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లను ఏర్పడేసి వాళ్ళకి వృత్తి నిపుణులైన రుణాలను ఇచ్చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ స్వర్ణకారులకు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ వృత్తిని దోసుక తిని వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడం చాలా బాధాకరం. కాబట్టి మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం, మేము అడిగే చిన్న చిన్న డిమాండ్ల కోసం మీరు సానుకూలంగా స్పందించాలని. లేని పక్షంలో విశ్వకర్మలకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పూర్తిగా సాంఘికంగా మద్దతుగా వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మ భగవాన్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, విశ్వకర్మ భగవానికి జై విశ్వకర్మ. విశ్వకర్మ రాష్ట్ర కోశాధికారి తంగలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. మా విశ్వకర్మల యొక్క దినదినము పనులు కోల్పోవడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మా యొక్క వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి. దయచేసి విశ్వకర్మ వంశజులమైన మా అందరికీ కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ కోరికలు ఏంటంటే, మా 50 ఏళ్ళు నిండిన విశ్వకర్మలకు పెన్షన్లు ఇవ్వాలి, విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా అయితే పావుల వడ్డీకి ఇస్తుందో ఆ పావుల వడ్డీకి ఇవ్వాలి. అదేవిధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఆ సహకార సంఘాలు బడ్జెట్ కేటాయించి విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా విశ్వకర్మల కొరకు గట్టిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే అవుతారు. మా విశ్వకర్మలను ఆదుకున్న వారు మీరే అవుతారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా మీద ఒక్కసారి దృష్టి సారించండి. మీరు ఎన్నో అద్భుతాలు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. మాకు కూడా మీరు ఒక్కసారి మా విశ్వకర్మలను కరుణించి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము గుండెల్లో పెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. విశ్వకర్మల స్వర్ణకారుల మీద పోలీస్ వేధింపులు 272 జీవో కోసము మేము మీ రాష్ట్ర కార్యవర్గానికి పోలీస్ కార్యవర్గానికి ఇచ్చినాము. వారు దాన్ని 270 జీవో ప్రక్షాళన చేసి న్యాయంగా ఏం జరిగితే అది జరగని, అక్రమ వేధింపులు వద్దు, అక్రమ రికవరీలు వద్దని కోరుతున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ వారికి కట్టె పని వారికి ఏదైతే ఫారెస్ట్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయో న్యాయంగా మాకు న్యాయం చేయాలి. ఆ కట్టె ప్రభుత్వం ద్వారా వచ్చే కట్టెలో సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ కట్టె ద్వారా మేము ఏదైతే వృత్తులు చేస్తున్నామో మా సబ్సిడీ ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా లబ్ధి జరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో మా విశ్వకర్మల కార్పొరేటర్ ఏవైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం ద్వారా పని కల్పించాలని కోరుతున్నాం. జై విశ్వకర్మ.